యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన స్తుతింపబడేవాడు. యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో తండ్రి దేవుడు అని మాట్లాడాడు. 17వ వచనంలో ఈ సత్యం తెలియాలంటే మీ మనోనేత్రములో వెలిగింపబడాలి అన్నాడు. కాబట్టి ఆ విషయం చెప్పి క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదము. పరలోక విషయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పలేము, ఎన్నో ఉన్నాయి. పురాణ గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో చూస్తే పరలోక పట్టణము, 12 గుమ్మాలు, బంగారు వీధులు, చాలా వివరణ ఉంది, తెలుసుకోవటం కష్టం. అవి అలంకారంగా చెప్పబడ్డాయి. క్రీస్తునందున్న వారు గొప్ప భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, భూ సంబంధములైన ధనవంతులు, బంగారము ధరించుకోవచ్చు, బంగారు పాత్రలో భోజనాలు చేయొచ్చు, బంగారు వస్తువులు వాడవచ్చు, నడిచేటప్పుడు కార్పెట్ మీద నడవచ్చు, సిమెంట్ రోడ్ల మీద, కాస్ట్లీ రోడ్ల మీద, ఖరీదైన భవనాల్లో నివసించవచ్చు. అయితే క్రీస్తునందున్న వాళ్ళు